అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష శిరోమణి జ్యోతిషరత్న డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ. శ్రీచక్ర గాయత్రి జ్యోతిషాలయం, బ్రాహ్మణ వీధి, ముత్తుకూరు. వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 21 శుక్రవారమా 28 శుక్రవారమా అని అడుగుతున్నారు. బాగా వినండి అందరూ దయచేసి. పౌర్ణమికు ముందు వచ్చేటువంటి శుక్రవారమే శ్రావణ పౌర్ణమి చేసుకోవడానికి ప్రామాణికం. అంటే మనకు ఆగస్టు 28వ తేదీ పౌర్ణమి గడియలు సూర్యోదయం నుంచి ఉదయం 9:43 వరకే ఉంది. సాయం సమయంలో పౌర్ణమి లేదు. కాబట్టి 28 పౌర్ణమి ఉదయమే కనుక 27 సాయంత్రమే శ్రావణ పౌర్ణమి వస్తుంది కనుక 27వ తేదీ గురువారం కన్నా ముందు వచ్చేటువంటి శుక్రవారం ఆగస్టు 21 కనుక నిరభ్యంతరంగా ఆగస్టు 21 శ్రావణ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఎవరైనా ఆ రోజు చేసుకోవడం కుదరని పక్షంలో 28 రోజున శ్రావణ శుక్రవారం మీరు ఆ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో ఏ శుక్రవారమైనా విశేషమే గుర్తుపెట్టుకొని చేసుకోవడానికి. అయితే వరలక్ష్మి వ్రతం ఆగస్టు 21 శుక్రవారం ప్రామాణికం. ఆ రోజు అవకాశం లేని వాళ్ళు 28న చేసుకోండి. ఏ శ్రావణ శుక్రవారమైన విశేషమే. ఇక రెండో అంశం, శ్రావణ మాసంలో దయచేసి అందరూ కూడా చేయాల్సింది ఏంటంటే, మాసమంతా చాలా విశేషం. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోండి, శ్రీ సూక్తం చదువుకోండి, మహాలక్ష్మి అష్టకం ఉంటుంది చదువుకోండి. ఈ 3 నిత్యము చదవండి. శ్రావణ మాసం అంతా మీ ఇంట్లో బాగా కలిసి వస్తుంది. అయితే ఇంట్లో బాగా కలిసి రావాలంటే నేను బాగా గమనించాను. గత సంవత్సరం మా కస్టమర్స్ చాలామంది నాకు వాళ్ళ పూజలు చేసి నాకు వాట్సాప్లో స్టేటస్లో మరీ పెడుతుండేవాళ్ళు. కొందరు వెండి నాణాలని, కొందరు బంగారు నాణాలని, కొందరు బంగారు మామూలుగా డబ్బులతో పూజ చేశామని, కొందరు చాలా గ్రాండ్ చేశామని పాపం చాలా గొప్పగా చెప్తున్నారు. చాలా సంతోషం. అయితే బాగా గుర్తుపెట్టుకొని మీ శక్తానుసారం మీరు పూజ చేసుకొని చాలా సంతోషం. అయితే దయచేసి గుర్తుపెట్టుకొని శ్రావణ మాసంలో మీ ఇంట్లో ఉండేటువంటి పని మనుషులు ఉంటారు చూసారా, వర్కర్స్, వాళ్లకు శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం దయచేసి మంచి వస్త్రాలు కొనివ్వండి. మన ఇంటి ముందుకు ఎంతోమంది పాపం వస్త్రాలు చిరిగిన వాళ్ళు వస్తుంటారు. పాపం వాళ్ళని చూసి వాళ్ళకు మంచి వస్త్రాలు కొన్ని రెడీ పెట్టుకోండి. శ్రావణ మాసం వచ్చిందంటే అది మంగళవారం శుక్రవారమే కాదు, ఏ వారమైనా ఇంటి ముందుకు వస్తే వాళ్ళకు చీర వాళ్ళ జాకెట్ ఇవ్వండి. వాళ్ళకి చాలా పుణ్యం అండి. మీకు చాలా సౌభాగ్యదాయకం అది ఈ యొక్క దానం అనేది. సో వస్త్రదానం చాలా విశేషం. శ్రావణ సోమవారం వచ్చిందనుకోండి, చక్కగా బియ్యం దానం ఇవ్వండి. దానం అంటే ఎవరికైనా లేని వాళ్ళకి ఇవ్వడమే దానం యొక్క విశిష్టత. మన ఇంటి ముందుకు వచ్చారు పేదవాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుంటే మనం బాగుంటామని గుర్తుపెట్టుకోండి. దయచేసి అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వండి. ఏదైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ 9949919830 సంప్రదించగలరు. నమస్కారం.